హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్కి హుక్స్ ఎలా కుట్టాలి చేతితో అనేది చూపిస్తానండి. బ్లౌజు నేను ఇలా కుట్టి పెట్టాను. కొత్తగా నేర్చుకునే వారి కోసం చాలా యూజ్ అవుతుంది. చూడండి, మనం కాజాలు ఎక్కడ కుట్టామో అక్కడ పెట్టుకొని చాక్పీస్తో ఇలా మార్క్ వేసుకోవాలండి. ఇలా మార్క్ వేసుకుంటే మనము హుక్సులు కరెక్ట్గా కుట్టగలము. చూడండి, కాజాలు ఎక్కడ ఉన్నాయి అక్కడే హుక్సులు కుట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఒక బ్లౌజ్కి వచ్చేసి 5 హుక్సులు కావాలండి. నేను 5 హుక్సులు తీసుకున్నాను. ఇప్పుడు దారం తీసుకోవాలి. బ్లౌజ్ కలర్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ కలర్ దారమే చూజికి ఎక్కించుకోవాలండి. నేను 2 పొరలు తీసుకున్నాను. 2 పొరలు ఎక్కించుకుంటే 4 పొరలు అవుతుంది కదండి. 4 పొరలతో మనం కుడితే హుక్సులు బాగా గట్టిగా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయండి. అందుకే నేను ఇలానే తీసుకుంటాను. చూడండి, ఇలా చూజికి ఎక్కించుకున్న తర్వాత ముడి వేసుకోవాలి చేయితోటి. చాలా ఈజీ అండి. ఇలా అంటే ముడి పడిపోతుందండి. చూడండి, ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా మనము హుక్స్ కుట్టుకోవడానికి, అక్కడ ఒక్కొక్క హుక్స్ పెట్టుకోవాలి. చూడండి, హుక్స్ ఇలాగా పెట్టుకొని కుట్టాలండి. చూడండి, హుక్సుల మధ్యలో రౌండ్ హోల్ ఇచ్చారు కదండి, దాని మధ్యలో చూజి ఎక్కించుకొని ఇలాగా నాటు వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. ఇలాగా 4 సార్లు చూడండి ఇలా కుట్టుకోవాలి. దారము గంటు పడుతుందండి, చూసుకొని కుట్టుకోవాలి. తర్వాత పైన చూడండి, పైన అలా కుట్టుకొని మళ్ళీ దాని మధ్యలో దారం తీసుకొని చూడండి, ఇలా దారం తీసుకొని తర్వాత చూజికి తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకుంటే గట్టిగా ఉంటుంది. మరొకసారి ఇటువైపు కూడా సేమ్ అలానే చూడండి, చూజికి ఇలా దారం ముడి వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇటుపక్క కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కింద తీసుకోవాలండి. చూడండి, ఇలాగా నేను ఎందుకు డీప్గా చెప్తున్నానంటే చాలా బాగుంటుందండి హుక్స్ మనం ఇలా కుడితే. మనం ఒక్కొక్క గంట వేస్తే త్వరగా ఊడిపోతుందండి. అందుకే ఒక 3-4 అలా ఇలా కుట్టి వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది, ఊడిపోదండి హుక్స్. చూడండి, లాస్ట్కి 2 సార్లు ఇలా అనుకొని కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి హుక్స్ వేసుకోవడం. ఇది కూడా అలానే వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఏమైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలి అనేది కూడా వీడియో అప్లోడ్ చేశానండి. చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కింద లింక్ కూడా పెడతాను. చూడండి, చాలా ఈజీ అండి హుక్స్ కుట్టడం అయితే. కొత్తగా నేర్చుకునే వారి కోసమని నేను చేస్తున్నానండి. చాలా ఈజీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కుడతారండి. నేనైతే ఇలానే కుడతాను. ఇలాగా కుట్టుకోవాలి. ఒక బ్లౌజ్కి వచ్చేసి 5 హుక్స్లు అండి. 5 హుక్స్లు కుట్టుకోవాలి. చేతి పని ఉంటుంది కదండి, మిషన్ పని తర్వాత అయినా కూడా చేతి పని కంపల్సరీ ఉంటుంది. చేతి కుట్టు వేసుకోవాలి, హుక్స్ కుట్టుకోవాలి. ఎవరైనా కుడితే బాగుంటుందండి. మనమే కుట్టాలంటే బ్లౌజ్ కుట్టి హుక్స్లు వేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. అందుకే ఫ్రీ ఉన్నప్పుడు కుట్టుకోవాలి. ఇలాగా కస్టమర్కి అయితే కంపల్సరీగా కుట్టి ఇవ్వాల్సిందే మనము. ఇలాగా 5 హుక్స్లు కుట్టుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ 5 హుక్స్లు చూడండి కాజాకి వేసి చూడండి, ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. ఇంకా లాస్ట్కి నేనేం చేస్తానంటే బ్లౌజ్కి చూడండి ఒక 1 ఇంచ్ వదిలేసి కింద చేయితో కాజా కుట్టుకుంటానండి. ఇలాగా ఎందుకు కుడతానంటే ఎవరికైనా నడుము లూజ్ అయిందనుకో సడన్గా అప్పుడు వాళ్ళు పిన్నీస్ పెట్టుకుంటారు కదండి, అది పెట్టుకోకుండా ఇలా కుడితే వాళ్ళు హుక్స్ అనేది దీనికే వేసుకుంటారండి. అందుకే నేను ఇలా కంపల్సరీ అందరి కస్టమర్కి ఇలానే కుడతాను. చేయితో కాజా అనేది ఇలా కుడితే బాగుంటుందండి. కస్టమర్ కూడా మనకి బ్లౌజులు కుట్టడానికి ఇస్తారన్నమాట. నేను ప్రతి బ్లౌజ్కి ఇలానే కుడతాను.
చూడండి ఇలాగా చేయితో ఒక కాజా ఎక్స్ట్రా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు హుక్స్ పెట్టుకుంటాను. ఇలా పెట్టడమే అండి, చాలా ఈజీ అండి. చూశారు కదండి బ్లౌజ్కి హుక్స్లు ఎలా కుట్టాలి, మరి ఎక్స్ట్రా కాజా ఎలా కుట్టాలి అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.